సో ఇప్పుడు ఎదురు చూసేది ఏంటంటే ఇప్పటి వరకు మరి కామనర్స్ నుంచి ఎవరు వెళ్తున్నారు అనే టైంలో ఒక్కసారిగా నాగార్జున గారు బ్రేక్ చేశారు. ఒక గ్రీన్ కార్డ్ తీసుకొని, అంటే వాళ్ళకి హౌస్ లో ఆల్రెడీ ఎల్లో అండ్ రెడ్ కార్డ్ వచ్చాయి కాబట్టి గ్రీన్ కార్డ్ చూపించి హౌస్ లోకి వెళ్ళబోయే మొదటి కామనర్ ఇతనే అని చెప్పేసి రివీల్ చేశాడు. నథింగ్ సోల్జర్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సరే, మొత్తానికి ఇతను సెలెక్ట్ అయ్యాడు. నాగార్జున గారితో కాసేపు మాట్లాడాడు, ఆయన కూడా బాగానే పొగిడాడు, హౌస్ లోకి వెళ్ళాడు. ఏదో కొంచెం ఒక రకంగా అనిపించింది నాకు. మీకేమనిపించింది? పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండి, ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ థింగ్. బికాస్ అతను సీజన్ లోకి వెళ్ళి అతను సోల్జర్ అని చెప్పి ఏదైతే ఆ 15 మందిలో అతనికంటే ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి బేసికల్ గా ఎట్లా ఉంది అంటే, కౌశల్ అండ్ పల్లవి ప్రశాంత్ ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారో ఇతను కూడా అలాగే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా నాకు ఓపెన్ గా అర్థమైపోయింది. సోల్జర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ సోల్జర్ ఇస్ నాట్ ఎమోషన్. యూ హావ్ టు సర్వ్ ఫర్ ద కంట్రీ, నాట్ ఫర్ ద బిగ్ బాస్. అది నిజమే. యూ హావ్ టు సర్వ్ ఫర్ ద కంట్రీ. నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చెప్పావు? అది నా దారిలో సోల్జర్ వచ్చింది కానీ నా ఎయిమ్ అది కాదు. నా ఎయిమ్ నాకు మూవీస్ అన్నావు. నీకు ఇప్పుడు ఇక్కడికి ఓడిపోతే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను, నన్ను వాళ్ళ బతిని ఆడుకుంటాను ఏదో చెప్పావు. ఆ స్టోరీకి బయట నిజంగా అంటే ఈ జియో హాట్ స్టార్ కమెంట్స్ అన్ని చూస్తే పవన్ కళ్యాణ్ పడాల ఆర్మీ, కళ్యాణ్ ఆర్మీ, పవన్ ఆర్మీ, ఈ ఆర్మీలు ఏంటో నాకు తెలియదు కానీ, అబ్బాయి ఎంతకాలం ఉంటాడో నాకు తెలియదు కానీ, బట్ ఈస్ ఓవర్ హైప్డ్ కంటెస్టెంట్. ఇప్పుడు లోపలికి వెళ్ళాక కూడా అదే హైప్, లోపలికి వెళ్ళాక అతని అదే సేమ్ యాటిట్యూడ్ అదే ఉంది. మేబీ ఫ్యూచర్ లో ఏదైతే చూపిస్తున్నాడో అదంతా తగ్గిపోద్ది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నువ్వు స్టేజ్ మీద ఉన్నదానికి లోపల ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఏదైతే మాస్క్ వేసుకొని వచ్చాడో నా దృష్టిలో పవన్ కళ్యాణ్ పడాలా ఒక మాస్క్ లాగే ఉన్నాడు. ఆ మాస్క్ త్వరలో పోతుంది. లోపల 2 కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి తెలుసు ఎంత న్యాక్ అనేది. నువ్వు వాళ్ళతోనే వెళ్ళి నాగార్జున గారు ఒక డ్యూటీ అసైన్ చేయమంటే ఆశా సైని కావాలనే బతిలాడి. ఎందుకంటే వాష్రూమ్ డ్యూటీ ఇస్ ద సేఫెస్ట్ డ్యూటీ. ఎందుకంటే రోజు 24 గంటలు వాష్రూమ్ లో ఉండరు, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. నువ్వు 24 గంటలు హౌస్ లో ఉండాలి. ఆ సేఫెస్ట్ డ్యూటీని ఈ అమ్మాయి కాపాడుకుంది. ఈ అమ్మాయి స్ట్రాటజీ తోటి షీ స్టార్టెడ్ ద స్ట్రాటజీ. కళ్యాణ్ పడాలా అక్కడ పడిపోయాడు. ఎవరైతే సో కాల్డ్ ఆర్మీ ఉన్నారో ఇప్పుడు కమెంట్లు చేసుకోండి. అనుష, సరే ఇంతవరకు ఓకే, ఏదో ఆర్మీని పెట్టుకొని వచ్చాడు అనుకుందాం, అంత బాగానే ఉంది. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నీకేమనిపించింది? తను కొంచెం ఓవర్ అనేసి అనిపించింది. తన మాటలు, అంతా చూస్తే అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉంటది కదా కామనర్ ని వచ్చినప్పుడు. ఫస్ట్ నేను అదే చెప్తున్నానండి, ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉండనివ్వండి, అది మాస్కే కదా. ఓకే, ఆ మాస్క్ బయట పడుతుంది. సో ఆల్రెడీ అగ్ని పరీక్షను దాటుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అతి ప్రదర్శన. ఎందుకంటే బయట నీకు ఎంత ఓటు బ్యాంక్ ఉన్నదని. ఇప్పుడు అగ్ని పరీక్ష ఏంటి, పొద్దున్న షూట్ అవ్వగానే నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. అవును, 100%. ఇంటికి వెళ్ళిపోగానే నువ్వు బైక్లు ఇచ్చుకున్నావు, వీడియోలు ఇచ్చుకున్నావు, లవ్ స్టోరీలు చెప్పావు, నిన్ను ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పావు, ఇన్ని కథలు పడ్డావు. నీకు అక్కడే ఓటు బ్యాంక్ వచ్చేసింది. నీ ఓటు బ్యాంక్ ఇక్కడికి వచ్చి నువ్వు పతిలాగా వావ్ అంటే నేను నమ్మను. అర్థమైందా? తర్వాత ఇంకొకటి కూడా యూజ్ చేశాను, నేను ఇంత పెద్ద హౌస్ ని ఎప్పుడు చూడలేదు. అంటే 9-8 చూడలేదు. ఓకే యార్, 8 పెద్దగా ఉంది కదా. లేదు, ఇది నేను ఒప్పుకోను సార్. సీజన్ 8 లో ఒక లాంజ్ లాగా పెట్టి పైన ఒక షాక్ లాగా పెట్టారు. ఆ షాక్ ప్లేస్ లో ఇల్లు కట్టారు. ఒక చిన్న డ్రైవ్ ఇన్ లా ఉంటది అది. ఇది బాగా మీరు పవన్ కళ్యాణ్ పడాలని కాపాడుకోవాలంటే ఆ మాస్క్ త్వరలో ఊడిపోద్ది. మాట్లాడుకుందాం, మనం మళ్ళీ మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గురించి. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు వస్తారో చూద్దాము, మాట్లాడదాం.